మార్నింగ్ టు ఎవ్రీబడి. హోమియోపతి మీటర్ మెడికల్లో కొన్ని వేల మందులు ఉన్నాయి. ప్రతి హోమియోపతి మందులో కొన్ని వేల లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి హోమియోపతి మందుకు మనము గుర్తుపెట్టుకోవాల్సిన లక్షణాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు మనము తెలుసుకోబోయే హోమియోపతి మందు పేరు గ్రాపటిస్. గ్రాపటిస్లో మనము గుర్తుపెట్టుకోవలసిన లక్షణాలు ఏమిటంటే, గ్రాపటిస్ పేషెంట్ చూడడానికి లావుగా ఉంటాడు లేదా లావుగా ఉంటుంది. గ్రాపటిస్ పేషెంట్లో మలబద్ధకం ఉంటుంది. గ్రాపటిస్ పేషెంట్కి లేజినెస్ ఉంటుంది. అంటే ఏదైనా పని చెప్తే వెంటనే చేయడు, వాయిదా వేస్తాడు. గ్రాపటిస్ పేషెంట్కి ఇన్అటెన్షన్ ఉంటుంది. అంటే ఏ విషయం మీద శ్రద్ధ చూపడు. ఏదైనా విషయం చెప్తే వెంటనే అర్థం కాదు, 2-3 సార్లు చెప్పాలి. గ్రాపటిస్ పేషెంట్కి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అంటే ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని నేను చేయగలనా లేదా అని ఆలోచిస్తాడు. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు గాబరా పడతాడు. గ్రాపటిస్ పేషెంట్కి విచారం ఉంటుంది. ఈ విచారం ఏ విధంగా ఉంటుందంటే, ఏదైనా సాడ్ సాంగ్ విన్నప్పుడు ఏడుస్తాడు లేదా ఏడుస్తుంది. గ్రాపటిస్ పేషెంట్కి పూల వాసన కానీ సెంటు వాసన కానీ పడదు. ఈ వాసనలు పీల్చినప్పుడు తలపోటు లేదా వికారం వస్తుంది. గ్రాపటిస్ పేషెంట్కి ముఖం మీద బూజు ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి ఈ పేషెంట్ ముఖాన్ని పదే పదే తుడుస్తూ ఉంటాడు. గ్రాపటిస్ పేషెంట్కి స్వీట్లు, ఫిష్ మరియు మీటు ఇష్టపడదు. గ్రాపటిస్ పేషెంట్కి రాత్రులు కళ్ళు పుసుగడతాయి. మార్నింగ్ లేచేసరికి కళ్ళు అంటుకుపోయి ఉంటాయి. గ్రాపటిస్ పేషెంట్కి స్కిన్ డిసీజెస్ ఉంటాయి. ఈ స్కిన్ డిసీజెస్లో రస్ కోరుతుంది. ఈ రస్ ఎలా ఉంటుందంటే చిక్కగా తేనెలాగా ఉంటుంది, అలాగే బంకలాగా అంటుకుంటుంది. రసి దుర్వాసనగా ఉంటుంది. గ్రాపటిస్ పేషెంట్ యొక్క చెమట కానీ, రసి కానీ, యూరిన్ కానీ, మలం కానీ, మెన్సెస్ కానీ దుర్వాసనగా ఉంటాయి. గ్రాపటిస్ పేషెంట్లో కడుపు నొప్పి ఉంటుంది. ఈ కడుపు నొప్పి ఎప్పుడు తగ్గుతుందంటే, ఏదైనా తింటే వెంటనే తగ్గిపోతుంది లేదా వేడిపాలు తాగితే వెంటనే తగ్గిపోతుంది. గ్రాపటిస్ పేషెంట్కి వేలు చివర పగుళ్ళు ఉంటాయి. అలాగే కాలు వేలు మధ్య పగుళ్ళు ఉంటాయి. నిపిల్స్ మీద పగుళ్ళు ఉంటాయి. గ్రాపటిస్ పేషెంట్కి విచిత్రమైన చెవుడు ఉంటుంది. సరౌండింగ్స్ నాయిసీగా ఉన్నప్పుడు మనం మాట్లాడిన మాటలు వినబడతాయి. సరౌండింగ్స్ సైలెంట్గా ఉన్నప్పుడు మనం మాట్లాడిన మాటలు వినపడవు. గ్రాపటిస్ పేషెంట్ చలిని మరియు ఎండను తట్టుకోలేడు, కానీ ఓపెన్ ఎయిర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వివిధ రకాల వ్యాధులకు గ్రాపటిస్ మందు ఏ విధంగా సెలెక్ట్ చేయాలో చూద్దాం. మన క్లినిక్కు ఒక పేషెంట్ స్కిన్ ప్రాబ్లంతో వచ్చాడు. అతనికి కాలు మీద ఎగ్జిమా ఉంది, రసి కోరుతుంది. ఆ రసి దుర్వాసనగా ఉంది, రసి బంకలాగా అంటుకుంటుంది. ఈ లక్షణాలు ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని గ్రాపటిస్ సెలెక్ట్ చేయవచ్చు. గ్రాపటిస్ యొక్క మరే లక్షణం ఉండాల్సిన అవసరం లేదు. గ్రాపటిస్లో రసి ఏ విధంగా ఉంటుందని చెప్పుకున్నాం, బంకలాగా అంటుకుంటుంది, చెక్కగా ఉంటుంది. ఈ లక్షణం ఉన్న ఏ స్కిన్ డిసీజ్కైనా గ్రాపటిస్ మందును కళ్ళు మూసుకుని అవ్వచ్చు. పీసీఓడి సమస్యతో ఒక అమ్మాయి మన క్లినిక్ వచ్చింది. ఈ అమ్మాయికి గ్రాపటిస్ మందులు సెలెక్ట్ చేయాలంటే ఏ లక్షణాలు ఉండాలి? పీసీఓడి సమస్యలో సాధారణంగా మెన్సెస్లు సరిగ్గా అవ్వవు. ఇది కంప్లైంట్. ఈ పీసీఓడి సమస్యకు గ్రాపటిస్ మందు ఇవ్వాలంటే ఏ లక్షణాలు ఉండాలి? ఈ అమ్మాయి లావుగా ఉంటుంది. ఈ అమ్మాయికి మలబద్ధకం ఉంటుంది. ఈ అమ్మాయి యొక్క డిశ్చార్జెస్ దుర్వాసనగా ఉంటాయి. అంటే మలము దుర్వాసన ఉంటుంది, యూరిన్ దుర్వాసన ఉంటుంది, వైట్ డిశ్చార్జ్ దుర్వాసనగా ఉంటుంది, నోరు కంపు కొడుతుంది, మెన్సెస్ దుర్వాసనగా ఉంటుంది. ఈ అమ్మాయికి స్వీట్లు అంటే ఇష్టం ఉండదు, చేపలు అంటే ఇష్టం ఉండదు, మాంసం అంటే ఇష్టం ఉండదు. ఈ అమ్మాయికి పూల వాసన కానీ సెంటు వాసన పడదు. ఈ వాసన పిలిస్తే ఈ అమ్మాయికి తలపోటు వికారం వస్తుంది. ఈ లక్షణాలు ఉంటే గ్రాపటిస్ మందు ఈ పీసీఓడి సమస్యకు ఇవ్వచ్చు.